పంది పిర్రలు, ఇద్దరు పంది పిర్రలు పోతున్నాయి. గోవా బోల్తే చెప్పరా బట్ మనం ఎవరికి తినేది లేదు ఇప్పుడు. ఎవడేమన్నా అనుకో రాయుడు చెప్పరా ఏంటిదిరా ఏడిపోతున్నాం చెప్పు. ట్యాంక్ బండ్ పోతున్నాం బోట్ రైడ్ చేయడానికి. ఏంద్రా ఏడ చూసిన అమ్మాయిలే కనిపిస్తుంది. ఆడేవాళ్ళం మానస్ రష్యన్. అరే ఏంద్రా తెలుగు పాట వస్తుందిరా. ఎవరి కోసం? బీచ్ బోల్తే. అరే ఏంద్రా ఈ రష్. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మాన్సూన్ వచ్చిందిరా పెట్టుకో. కాదు మాన్సూన్ జనం ఉండరు. ఎవడరా అన్నది నరికేయాలని. ఏందిరా ఈ పబ్లిక్ పెట్టుకోరా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఉరుకు వచ్చేసింది రాదు. ధీరా 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 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు 400కి 4. ముందు బిజినెస్ కొన్న వేసేసాడు, బాగా వేసేసాడు అని చెప్తున్నారా. బిజినెస్ పార్కింగ్ కి 100 రూపాయలు. లేరా రాదేంద్రా ఉందేమో. ఎక్కడో కొడుతుంది సీనా. మేము ఏమనుకున్నామంటే నైట్ వస్తాం అనుకున్నాం. నైట్ 9 అవుతుందో 8 అవుతుందో తిని పండుకుందాం అనుకున్నాం. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గూగుల్ టైం ని బీట్ చేసేసినాం. నేను వంశీవాడు ఖాళీ ఇచ్చి పాడ్ వచ్చేసినాం. 3కి స్టార్ట్ అయినాం. 3:30కి వచ్చేసినాం. మార్నింగ్ 3కి స్టార్ట్ అయినాం. ఈవినింగ్ 3:30 వరకు వచ్చేసినాం. రూమ్ తీసుకున్నాం. జరసేపు 2 గంటలు స్విమ్మింగ్ చేసినాం, ఆడుకున్నాం నీళ్ళ, స్నానం చేసినాం. ఇగో బయటకు వచ్చినాం. నేను ఇంటికి పోయినాక మీకు రూమ్ టూర్ ఇస్తా. రూమ్ టూర్ పక్కకు పెట్టరు, మీకు బాత్రూమ్ టూర్ ఇస్తా. వేరే లెవెల్ బాత్రూమ్. ఆ బాత్రూంలో ఒక స్పెషల్ ఐటమ్ ఉంది. ఆ స్పెషల్ ఐటమ్ చూస్తే మీకు దిమాగ్లో ఫ్యూజులు ఎగిరిపోతాయి. మీకు ఒకటి చూపిస్తా. దాన్ని ఏమంటారు తెలుసా? గన్ జెట్ స్పీడ్. ఇట్లా కొట్టు చేయి వెనకాలకి వెళ్ళిపోతుంది. చెప్పు వెనకాలకి వెళ్ళిపోతుంది. అవి పెట్టకు లాగా పెడతా. నేను ఎందుకు పెట్టాను రా? ఏమవుతుంది మధ్యాహ్నము ఒక చిన్న బయట సముద్రం ఆంధ్ర రాగానే మధ్యాహ్నము ఒక చిన్న బయట వేసిన కదా లంచ్ది. 3,000 అయింది దానికి. 3,000 అయింది. వర్తే కాదు అసలు. తిని నూడిల్స్ బాగుండేది. నీ నూడిల్స్ బాగుండే. నచ్చింది. ఏమో
షెజ్వాన్ సాస్ తీసుకుంటే మంచిగా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు, సస్తు ఏం లేదు. మీరు ఇక్కడికి వస్తున్నారు అంటే మీరు అసలు ఈ ఫుడ్ ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకనే పెట్టుకొని రాకండి. పైసలు దొబ్బుతారు కానీ ఫుడ్ మాత్రం టేస్ట్ ఉండదు, బొంగు ఉండదు. జొమాటో డైనింగ్ యూజర్స్ డిస్కౌంట్. ఇప్పుడు మేము ఉంటున్న రూమ్ వచ్చేసి వాడు 2500 చెప్పిండు. మాట్లాడుతుండు కదరా, ఒక 5 నిమిషాలు ఆగచ్చు కదరా. ఇప్పుడు మేము ఉంటున్న రూమ్ వచ్చేసి వాడు 2500 చెప్పిండు. మాకు వచ్చినాక 2500 అన్నాడు. అటు ఇటు చేసి అగోడా యాప్లో 1800కి వచ్చింది రూమ్. 2 డేస్కి 3700 చేంజ్ ఏమైంది విత్ ఆల్ ట్యాక్సెస్. ఆ లింక్, ఆ హోటల్ లింక్ మీకు హోటల్ ఆ హోటల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతా, కావాలంటే బుక్ చేసుకోండి. మజా. రూమ్ అయితే ఎంత పెద్ద ఉందంటే ఒక 7-8 మెంబర్స్ ఈజీగా వండుకోవచ్చు. ఒక బెడ్, అలా 3-4 వండుకోవచ్చు. ఒక సోఫా కమ్ బెడ్, ఇంకొక సోఫా కౌచ్. ఒక గ్యాంగ్ వస్తారు అంటే 1800కి వర్త్ రూమ్ అది. ముచ్చట ఏంటంటే మీకు ఒకటి చూపిస్తాను. ఇది చూడరి, ఏందిరా ఇది? కుద్దరు చెక్కలైతే ఎవడరా బాధ్య. గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు పొద్దుగాల టైం ఎంత అవుతుందా? Day 2 అని ఎవడు చెప్తాడు రా? అరే Day 2 అని ఎవడు చెప్తాడు రా? చెప్పురా. వెల్కమ్ టు Day 2. టైం 10:30 అవుతుంది. Day 2 ఇన్ గోవా. టైం 10:22. 10:33. అయిపోయిందా? కూడా ఫోర్ట్కి వచ్చినాం. టికెట్ ప్రైస్ 25, పార్కింగ్ ప్రైస్ 100. ఈడికి వచ్చినప్పుడు అందరు క్యాష్ తెచ్చుకోర్రి, ఇక్కడ ఫోన్పేలు ఏం నడుస్తలేవు. నిమిషం ఆగండి, వ్యూ చూపిస్తాం. ఇంకా పొద్దుగాల వచ్చారంటే అసలు మీకు రష్ దొరకదు. మేము కొంచెం 10:30 అట్లా అవుతుంది కాబట్టి కొంచెం రష్ ఉంది. ఇంకా మీరు జల్దీ వచ్చారంటే మీకు అసలు రష్ే ఉండదు. అయిపోయింది, ఇక ఈ నుంచి వెళ్ళిపోతున్నాం. బీచ్కి పోదాం ఇప్పుడు. బీచ్ బోల్తే ఇంద్రా టిఫిన్ తినడానికి వచ్చినాం. అగోడా ఫోర్ట్ రోడ్లో మన తెలుగు వాళ్ళది ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర టిఫిన్. చెప్పరా, చల్లగా అయిపోతుంది. ఈ బీచ్ల దగ్గరికి ఆడికిడికి పోతున్నప్పుడు క్యాష్ పెట్టుకోరు. ఎంతరా? 100 రూపాయలు పార్కింగ్. కార్లో వస్తే 100. బైక్ అయితే ఎంతరా? 50. బైక్ అయితే 50 అనుకుంటా. కార్ అయితే 100. 4 hours పార్కింగ్ వ్యాలిడ్ ఉంటుంది. ఏడవడితే ఆడ పెట్టకుర్రి, ఫైన్లు వేస్తారు, కార్లు వేసుకోపోతారు. అరే వేసుకోపోతారంటే మా ఆడియన్స్ అర్థమైతే తీరా వేసుకోపోతారంటే దొంగలు ఇస్తారు. 520 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళే నా ఆడియన్స్. ఎప్పుడో పెరిగారు బా. ఇద్దరు అన్నదమ్ములు 1-2 years తర్వాత ఇదే రోడ్లో పోతుంటే అన్న సెల్ఫీ అని అడుగుతారు. అర్థమైందా? ఇట్లుంటుంది. అరే చెడ్డి తీసేయండి.